నలుగురు యువకులు కారులో ముఖ్యమంత్రి రోసయ్య ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాధికారులు వారిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది ఏందో తెలుసుకుందామని వస్తే ఆయన యాక్చువల్గా ఎంత జరుగు తగలేదు. కారు ఈ లెఫ్ట్ టర్న్ అయింది. నలుగురు యువకులు తప్పతాగి ముఖ్యమంత్రి రోసయ్య ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా క్రైమ్ రిపోర్టర్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. అసలు ఈ రోసయ్య ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన వ్యక్తులు ఎవరో కనుగొన్నారా? విజయ్, ఈరోజు తెల్లవారుజామున నలుగురు యువకులు పీకల దాకా తప్పదాగి మారుతి 800 కారులో ముఖ్యమంత్రి రోసయ్య ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు వెంటనే వారిని పట్టుకొని సంజీవ్ రెడ్డి నగర్ పోలీసులకు అప్పగించడం జరిగింది. అయితే వీరంతా బీకేగూడకు చెందిన ప్రాంతానికి చెందిన వాళ్ళని తెలిసింది. అయితే బీకేగూడకు చెందిన వెంకటేశ్వర్లు అనే యువకుడు తన స్నేహితులతో కలిసి నిన్న రాత్రి 2:30 గంటల వరకు పీకల దాకా మద్యం సేవించారు. ఆ తర్వాత వీరు ముఖ్యమంత్రి రోసయ్యను కలిసి జగన్ని సీఎం చేయాలని చెప్పేసి రోసయ్యను కోరదామని ఆ రాత్రి 2:30 నుంచి 3 గంటల ప్రాంతం మధ్యలో కారు తీసుకొని ఒక్కసారిగా సీఎం రోసయ్య ఇంట్లోకి తలుపులు బదలు కొట్టుకొని లోపల ప్రవేశించారు. అయితే వెంటనే అధికారులు అప్రమత్తమై వీరిని పట్టుకోవడం జరిగింది. విజయ్, పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు వీరిపైన? అయితే ప్రస్తుతం పోలీసులు వాళ్ళని విచారణ చేస్తున్నారు. అయితే వీళ్ళు తప్పదాగి ఉండడంతో వీళ్ళని వెంటనే ముందు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత వారిని మత్తు దిగిన తర్వాత తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. అయితే వీరు సీఎం ఇంట్లోకి ఎందుకు చొరబడ్డారు, వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయాలనేది ఇంకా పోలీసులు కేసులు పెట్టాల్సి ఉంది. విజయ్, మీరు ఆ వ్యక్తులతో ఏమైనా మాట్లాడటం జరిగిందా? వాళ్ళు కేవలం జగన్ సీఎం చేయాలనే ఉద్దేశంతోనే వారు రోసయ్య ఇంట్లోకి ప్రవేశించారని చెప్పి ఏమైనా చెప్పారా? మీరు వాళ్ళతో ఏమైనా మాట్లాడారా? అయితే ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఈ వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని మనం ప్రశ్నిస్తే, మేము ఇదంతా పోలీసులు కావాలనే కల్పితం చేస్తున్నారని, మేము తాగిన మైకంలో వారి ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగిందని, అయితే అది సీఎం రోసయ్య ఇల్లు అంతా మాకు తెలియదని, మద్యం ఎక్కువగా తాగడం వల్ల మేము ఆ తప్పు చేశామని, అయితే ఈ సీఎం ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశామని, ముఖ్యమంత్రి సీఎం జగన్ చేయాలని ఇదంతా పోలీసులు కల్పితం అని చెప్పేసి వారు చెప్పుకొస్తున్నారు. విజయ్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. ఇవి ఇప్పటివరకు